ఈ సిపాయి ఆడే ఆ గంగమ్మను బలవంతం చేసినోడు. నేను అప్పుడే అనుకున్నాను ఆ శివం బాబు రెడ్డిలో ఇక్కడ వస్తాడని. మళ్ళీ వీడేదో చేసే ఉంటాడు. శివన్ చెప్పనే చెప్పాడుగా మళ్ళీ ఇటు వస్తే ప్రాణం చేస్తానని. మరి శివం మాట అంటే మాట. లేదు లేదు, నాకేమీ తెలీదు. ఆ రోజు అమ్మాయిని బలవంతం చేస్తుంటే ప్రాణం చేస్తానని బెదిరించానే కానీ ఈ సిపాయిని నేను చంపలేదు. ఇతను ఏం ఘోరం చేశాడో, ఎవరితను చంపారో, నా ఇంటి ముందే ఇతను ఎందుకు వేలాడు తీశారో నాకేమీ తెలీదు. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని తీసేంత కిరాతకుని కాదు. నా మాట నమ్మండి, నేను ఈ హత్య చేయలేదు. నాకేమీ తెలీదు. నా మాట నమ్మండి. ఎంత చెప్పినా న్యాయస్థానం వారు నా మాటలు వినిపించుకోలేదు. జన్మ ఖైదుగా ఇక్కడ ఇరుక్కుపోయాను. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, నిజం నిరూపించాలి. ఎలాగైనా సరే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. కాపాడింది నేను కాదు, ఆ భగవంతుడు. మీలాంటి మంచి వాళ్ళకి ఎప్పుడూ రక్షణ ఉంటుంది. ఎంతకీ మీరెవరు, ఏ ఊరు? మాదో పెద్ద కథ. అలాగా, ఇప్పటికే అలసిపోయి ఉన్నారు. ఇక్కడికి దగ్గరలోనే నా నివాసం. ఆకలి అలసరి తీరాక మీ కథ చెబుతారు కానీ పదండి. అది మా కథ. ఇప్పుడు చెప్పండి, మేము దోషులమా? ఎప్పటికైనా గండిపేట సంస్థానం
న్యాయస్థానం ఈ నిజం గ్రహించి మమ్మల్ని నిర్దోషులుగా ఆమోదిస్తుందా? తప్పక. సమయం వచ్చినప్పుడు నేనే ఆ ఏర్పాటు చేస్తాను. అంటే మీరు ప్రస్తుతానికి మీ స్నేహితుణ్ణి, అంతకు మించి ఏమి అడగండి. మీ వంటి సాహసులు సన్మార్గులు తగిన రీతిని తుపాకీ గురి గుర్రపు స్వారీలో కూడా శిక్షణ పొందితే దేశానికి ఎంతో ఉపయోగపడతారు. ఆ శిక్షణ మీకు నేనిస్తాను. ఆ తర్వాత మనం రాధానగరం వెళదాం. రాధానగరమా? అవును. మీ వంటి సాహసాలను ఆదరించగల మంచివాడి హయాంలో ఉన్న ఊరది.